పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కీర్తన గ్రంథము 46వ కీర్తన భాగము 1వ వచనాన్ని. Psalms 46 verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. మరొకసారి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. God is our refuge and strength, a very present help in troubles. సో దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. అందరూ చెప్దాం, దేవుడు మనకు సహాయకుడు. దేవుడు మనకు సహాయకుడు. అవర్ గాడ్ ఈజ్ అ హెల్పర్. సో ఇక్కడ కోరాహు కుమారులు రాసినటువంటి ఒక కీర్తన భాగం. ద సన్స్ ఆఫ్ Korah. The Korah is not a good man. He raised against God's people. మోషే అహరోనులకు ఎగనెస్ట్గా కోరాహు లేచాడు. ఇంచుమించు 250 మందితో he raised against Moses and Aaron. సో వారందరూ హతులయ్యారు. అయినప్పటికీ లేఖనం సెలవిస్తూ ఉంది, వారి పిల్లలు, ఎవరి పిల్లలు? కోరాహు పిల్లలు. ఎవరి పిల్లలు? కోరాహు పిల్లలు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని ఎడల దేవుని స్తుతించేటటువంటి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. చాలామంది పలికేటటువంటి మాటలు ఏంటంటే, నా తల్లిదండ్రులు బాగుంటే నేను కూడా బాగానే ఉండేవాడిని అని అంటారు. ఏమని పలుకుతారు? ఇఫ్ ఇట్ ఈజ్ మై మమ్ అండ్ డాడ్, ఇఫ్ దే ఆర్ ఇన్ పొజిషన్ యాజ్ ఎ అనిల్ అంబానీ, ఐఎమ్ ఆల్సో సో గుడ్. My mom and dad is not good, that's the reason I am like this. నా తల్లిదండ్రులు సరిగా లేరు కాబట్టి, లేకపోతే నా అక్క చెల్లెలు సరిగా లేరు కాబట్టి, నా అన్నదమ్ములు సరిగా లేరు కాబట్టి నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా అని అంటూ ఉంటారు. ఇక్కడ కోరాహు దేవునికి విరోధంగా ఉండి నశించిపోయాడు. కానీ కోరాహు పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపలో నడుస్తూ ఉన్నటువంటి వారు. దేవుని కృపలో నడుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కనుక జీవితం అనేటటువంటిది అది మన వ్యక్తిగతం. అది నాశనం అవ్వాలన్నా లేకపోతే బాగుపడాలన్నా అది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం నడిచే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకునేటటువంటి ఆ మార్గం మీద ఆధారపడి ఉంటుంది. మార్గము చూపించేటటువంటిది దేవుడు. మోషేకు దేవుని మార్గమును దేవుడు చూపించాడు. ఇశ్రాయేలీయులకు ఆయన కార్యాలు కనపరిచాడు, కానీ మోషేకు ఆయన మార్గాలు చూపించాడు. రైట్. సో లేఖనం సెలవిస్తూ ఉంది, కోరాహు కుమారులు పలికినటువంటి మాట, దేవుడు సహాయుడై ఉన్నాడు. Here the word of God says that our God is a refuge and also He is a helper in our troubles. Whatever troubles we face, whatever against the situations we face, that our God is a helper in all our troubles and whatever we face, that against for our growth.
సో మన దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు, అది ఎలాంటి పరిస్థితులైనప్పటికీ. సో పరిశుద్ధ లేఖన భాగంలో మరొక సందర్భం చూస్తూ ఉంటాం. దేవుడు ఎలాగూ సహాయం చేస్తాడనేది, హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ టు అస్. సో ఐ విల్ గివ్ ఎ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బైబిల్. Mark chapter 9 verse 24. We all knows it's a well-known parable in the Bible. The book of Mark chapter 9 verse 24. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భం అది. He went to the mountain to pray and he got a transformation. రూపాంతరం చెందాడు. అక్కడ ఏం చెందాడు? రూపాంతరము చెందినటువంటి సందర్భం అక్కడ చూస్తూ ఉంటాం. ఆయనతో పాటుగా పేతురు, అలాగే యాకోబు, యోహాను వారు కూడా ఆ కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోషే, ఏలియా అక్కడ ప్రత్యక్షమైనట్లుగా చూస్తూ ఉంటాం. సో ఆ సందర్భం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. దే కేమ్ డౌన్. కిందకు వచ్చిన తర్వాత అక్కడంతా అలజడి జరుగుతూ ఉంది. గందరగోళంగా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన ముగించుకొని వచ్చారు. దే కేమ్ డౌన్ విత్ అ పీస్ఫుల్లీ and they finished their prayer and they came down with a peacefully. And when they came down, they saw there is a tragedy. The tragedy, గలిబిలి. అక్కడ గలిబిలి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏంటయ్యా గలిబిలి అనంటే, అక్కడ ఒక పిల్లవాడు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు శిష్యులు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే, వాడు అకస్మాత్తుగా అగ్నిలో పడతాడంట, లేకపోతే నీళ్ళల్లో పడిపోతాడంట, తర్వాత పళ్ళు కొరుకుతూ ఉంటాడంట. పట్ట 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 పళ్ళు కొరుకుతూ ఉంటాడు. ఈ పళ్ళు కొరికినప్పుడల్లా ఈ తన చర్మం కూడా కొన్నిసార్లు ఆ పళ్ళ సందులోకి వెళ్ళి గాయపరచబడి అనేక రీతులుగా తనను తాను హాని చేసుకుంటూ ఉన్నాడు. ఈ అపవిత్రాత్మ అతను శోధిస్తూ ఉంది అనేటటువంటి సంఘటన ఎరిగి శిష్యుల దగ్గరకు తీసుకొచ్చారు. శిష్యులు దానిని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ఆ పిల్లవాని యొక్క తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, కొంచెం మీరైనా, అక్కడ ప్రత్యేకంగా ఆ భాగంలో ఉంటుంది 22వ వచనంలో చూస్తూ ఉంటాం. అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును. ఏది ఏమైనా నీ వలన ఏదన్నా కొంచెం నా కుమారుడు యొక్క స్వస్థత నీ వలనైనా కలిగితే బాగుంటుంది, నీ కనికరమైన వాడి మీద ఉండి వాడిని ఆ పరిస్థితి నుంచి తప్పించునైనా అని వేడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దాకా శిష్యులు స్వస్థపరచడానికి చూశారు, వారి వల్ల కాలేదు. కనీసం నీ వల్లైనా, నీ కనికరమైనా వీని మీద కలిగితే అది మేలు అనుకొని ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. సో ఈజ్ బెగ్గింగ్ టు జీసస్ ఫర్ హిస్ సన్. His son was attacked by evil spirit and the evil spirit wants to kill him and the evil spirit wants to collapse his life. So
and they are requesting, especially his son is requesting to Jesus, Lord, please show your kindness upon my son. Then what is the reply from Jesus means? Jesus, he says clearly, believe. Put your belief. Have faith. Believe. అక్కడ 23వ వచనంలో చూస్తాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఇంగ్లీష్లో చదువుకుందాం. అండ్ జీసస్ సెడ్ టు హిమ్, ఇఫ్ యు బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు యూ. నీవు నమ్మిన ఎడల సమస్తమును సాధ్యమవుతుంది, సమస్తమును సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రాత్మ పట్టినటువంటి వానితో పలికినటువంటి మాట. అప్పుడు ఆ పిల్లవాని తండ్రి పలికినటువంటి మాట ఏంటంటే, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము కలుగకుండా సహాయము చేయము. నేను నమ్ముతున్నాను, అపనమ్మకము కలగకుండా నాకు సహాయము చేయము. Here he says that I want to believe. Yes, I am believing, and give me that strong faith without any doubts. Without any doubts. Give me that opportunity to believe without any doubts. అపనమ్మకము కలుగకుండానట్లు సహాయం చేయి. సో నాకు విచిత్రం అనిపించిన అటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైనా దేవుణ్ణి, దేవా నాకు డ్రెస్ ఇవ్వునైనా, లేకపోతే మంచి జ్ఞానం ఇవ్వునైనా, లేకపోతే నేను స్కూల్లో ఫస్ట్ రావాలి, లేకపోతే నేను మంచి పొజిషన్లో ఉండాలి, నాకు సహాయం చేయి, అది సహాయం చేయి, ఇది సహాయం చేయి అడుగుతూ ఉంటాం. కానీ దేవా నాకు అపనమ్మకము కలగకుండా నిన్ను నమ్మేటట్టుగా నాకు సహాయం చేయని ఎప్పుడైనా అడిగావా? చాలా అడుగుతాం దేవుణ్ణి. ఏదైనా ఆరోగ్యం బాగలేదు, ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఫీవరిష్ అండ్ వీ విల్ ఆస్క్ గాడ్, లార్డ్ హెల్ప్ మీ టు హీల్. And if we don't have a clothes, and we will ask, Lord, help me with clothes. And if we don't have a money, and we will ask God, Lord, help me with some money. And if we have a lack of knowledge, and we will ask God, Lord, give me some knowledge. So ఈ విధమైన సహాయాన్ని మనం అడుగుతాం. కానీ can we ask God, Lord, give me that, help me to have a confidence faith? Can we ask that? Without any unfaith. Lord, help me to have faith. Can we ask God? Lord, help me to have a strong faith in you. Huh? We need to have faith. Yes, he is also discussing with Jesus. He's also talking with Jesus. Lord, I'm believing, but give me that, let me have a strong faith without any doubts. I have a faith, but sometimes I am unfaithful. I have belief, but sometimes I have doubts. చేస్తాడంటావా లేదా? He will do or not? Oh, he is a good, but he will do or not? చేస్తాడా చేయడా? ఆయన చేస్తాడు, గొప్ప దేవుడు అని నమ్ముతూ ఉంటాం. కానీ చాలాసార్లు మనం
ఆయన పర్టికులర్ అడుగుతున్నాడు. నేను ఎప్పుడు ఇది ఎంత డీప్గా ఎంత సున్నితమైనటువంటి మాట ఎప్పుడు ఆలోచించలేదు. కానీ సహాయం చేయమని అనేక విషయాల్లో అడుగుతాం దేవుణ్ణి. కానీ అపనమ్మకము కలగకుండా నీలో దృఢమైన విశ్వాసము కలిగి సాగిపోవటానికి, అపనమ్మకము కలగకుండా నాలో స్థిరమైన నమ్మకము నీ ఎడల అనుగ్రహించు ప్రభు అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తావా? చాలాసార్లు దేవుణ్ణి విడిచిపెడతాం, మర్చిపోతాం. సో we will forget our God and we will leave our God sometime. If you forget God and if you leave God, what you will receive? Definitely you will receive hell. You will receive something, right? The word of God says, definitely. కొన్నిసార్లు మనము దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు, లేకపోతే అసలు దేవునితో సంబంధం లేకుండా ఉన్నప్పుడు తప్పకుండా మనం పొందుకుంటాం. ఏం పొందుకుంటామంటే నరకాన్ని పొందుకుంటాం, అంతకు మించి ఏం లేదు. సో ఎప్పుడైతే దేవుణ్ణి సహాయం అడిగాడో, చేశాడో చేయలేదా అని అంటే ఎస్, ఆయన చేశాడు. ఆ దురాత్మ నుంచి విమోచన ఇచ్చాడు, స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో స్వస్థపరిచాడు, దేవుడు కార్యం చేశాడు. అలాగే మరొక సందర్భాన్ని చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. మార్తా మరియలు లాజరు చనిపోయినప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో పలికినటువంటి మాట ఏంటంటే, నేనే జీవాహారము అని పలుకుతాడు. ఏమని పలుకుతాడు? నేనే జీవాహారము అని పలుకుతాడు. మార్త బదులిచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అవునయ్యా, నువ్వు జీవమని నాకు తెలుసు, నువ్వు జీవమని నాకు తెలుసు. తర్వాత నా తమ్ముడు కూడా పునరుద్ధానమందు లేపబడతాడని తెలుసు, పునరుద్ధానమందు లేపబడతాడని తెలుసు. ఖచ్చితంగా ఆ మాత్రం తెలియకుండా ఉన్నానా అని ఈ దేవునితో డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరొక మాట యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే, ఆ రాయిని పక్కకి తొరలించండి అని చెప్పినప్పుడు మరలా మార్త పలికిన మాట ఏంటంటే, అయ్యా ఇప్పటికీ కంపు కొడతా ఉంది, ఇప్పటికి చనిపోయిన రోజులు 4 రోజులు కంపు కొడతా ఉంటుంది అని అంటే, దేవుడు ఆ పర్టికులర్ ఆ సమయంలో ఆయన కార్యం చేయాలి అనుకున్నప్పుడు, ఆయన లేపాలి అని తలంచాడు, ఆయన కార్యాన్ని అక్కడ చేయాలి అనుకున్నాడు. కార్యాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు, అయ్యా పునరుద్ధానం ఉంది నమ్ముతున్నాను, నువ్వే జీవం నమ్ముతున్నాను, చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడతారని నమ్ముతున్నాను, ఇప్పుడు రాయి తీస్తే ఏమవుతుంది, రాయి తీస్తే వాసన వస్తుంది అని చెప్తా ఉంది. ఆయన చెప్తుంది ఒకందుకైతే, ఈమె ఆయన కార్యాన్ని అణిచివేయటానికి చూస్తూ ఉంది. ఆయన రాతిని దొర్లించండి అని పలుకుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఆయన్ని మరలా బ్రతికించాలని. అయితే ఇక్కడ మార్త ప్రతికూలంగా యేసయ్య కార్యం చేయాలంటే ఆ కార్యానికి ప్రతికూలంగా, వద్దు నాయనా, వద్దు వద్దు వద్దు, ఇప్పుడు తీస్తే కంపు కొడతాడని చెప్తాం. అంటే విశ్వాసము అనేటటువంటిది కొన్నిసార్లు ఆమె విశ్వాసం ఎట్లాగుందంటే, నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా ఉంది. తర్వాత రాతిని దొర్లించండి అని అంటే, దేవా ఇప్పుడు వద్దులేనైనా, వాసన వస్తూ ఉంటుంది అని చెప్తా ఉంది. కొన్నిసార్లు మన యొక్క కార్యాన్ని మనం పొందుకునేటప్పుడు మనమే అడ్డుపడతా ఉంటాం. దేవుని యొద్ద నుంచి మన కార్యాన్ని మనం పొందుకునేటప్పుడు మనమే అడ్డుపడతా ఉంటాం. విశ్వాసం అనున్నది
ఈ కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు డిస్కస్ చేసినటువంటి విషయం, బైబిల్ చదువుతూ ఉంటే చాలా డౌట్లు వస్తున్నాయండి అని అంటారు. బైబిల్ చదువుతూ ఉంటే చాలా డౌట్లు వస్తున్నాయండి అని అంటే, డౌట్లు ఎందుకులే బ్రదరు, దేవుడు మనకి ఏదైతే రక్షణ కావాలో ఆ రక్షణ గురించి సమస్తము కూలంకుషంగా అక్కడ రాయబడి ఉంది బైబిల్లో. ఇంకా అంతకు మించి ఇంకా పర్టికులర్ డీటెయిల్స్ ఏమి లేవులే, మనకు కావాల్సింది రక్షణ కదా, అవన్నీ రాయబడి ఉన్నంటే, కాదు బ్రదరు అని ఈ కయ్యూను భార్య ఎవరో తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఏమని అడుగుతా ఉన్నాడు? కయ్యూను భార్య ఎవరో తెలుసా అని అడుగుతున్నాడు. ఇప్పుడు రక్షించబడటానికి మనందరికి తెలిసినటువంటి మరొక పార్టీ భాగం, చెరసాల బ్రద్దలైపోయింది కదా. పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది? చెరసాల బ్రద్దలైంది. చెరసాల బ్రద్దలైనప్పుడు ఆ సంఖ్యలు తెగిపోయి చెరసాల బ్రద్దలైపోయినప్పుడు ఆ జైలు అధికారి పౌలు శీలల దగ్గరకు వచ్చి పలికిన మాట ఏంది? అయ్యలారా, నేను రక్షణ పొందటానికి నేనేం చెయ్యాలి అని పలికాడు. అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని అడిగినటువంటి సందర్భం చూస్తాం. సో రక్షణ పొందటానికి ఏం చేయాలన్నప్పుడు పౌలు శీలలు ఏం చెప్పిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఏముంచు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. సో విశ్వాసము ఉంచేటటువంటి వారం కాకుండా ఈ కాంట్రవర్షన్, ఇప్పుడు కయ్యూను భార్య ఎవరైతే మనకెందుకు, ఎట్లాగా ఉంటాయి అంటే, విశ్వాసం అనేటటువంటిది యేసయ్య మీద ఉంచితే చాలు. సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ ఆయన ఉదయాన్నే ఒకరోజు తలస్నానం చేసి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్న తరుణంలో, దేవుడు ఎవరు, నిజమైనటువంటి దేవుడు ఎవరు అని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత కనుగొన్నాను అనేటటువంటిది, అది క్లారిటీగా తెలియదు కానీ దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు ఆయన. ఆ తర్వాత తల్లిదండ్రులతో ఆ మాట చెప్పినప్పుడు, నాయనా నీకు ఎంత ధనము కావాలో అంత ధనం ఇస్తా, ఆ దేవుడిని వదిలిపెట్టేసి అన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ధనమంతా నువ్వు ప్రక్కన పెట్టి యేసయ్యను ఒక ప్రక్కన పెడితే, నాకు యేసయ్య కావాలంటాను, నీ ధనం వద్దు అని అన్నాడు. ఈలోపు ఆయన మేనమామ వచ్చాడు. ఒరేయ్, నువ్వు ఓకే అంటే నా కూతురు చాలా అందగత్తే, నా కూతురు నీకు ఇస్తా అని అన్నాడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు యేసయ్యే కావాలి అని అన్నాడు. మనిషి దాన్ని విడగొడితే ఏముంటుంది? మనీ ప్లస్ షీ. ఒక వ్యక్తి పడిపోవాలి, నాశనం అయిపోవాలి అని అంటే రెండు నాశనం చేస్తాయి. ఒకటి మనీ, రెండోది షీ. సో మనీకి టెంప్ట్ అవ్వలేదు, షీకి కూడా టెంప్ట్ అవ్వాల. దేవుడు కావాలనుకున్నారు. అయినా భోజనం చేద్దురా అని భోజనానికి పిలిచి దానిలో విషం పోసి పెట్టేశారు. తిన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకెళ్ళిపోరా, మా ఇంటికి రావద్దు, వెళ్ళిపో అని అన్నారు. వెళ్ళిపోయాడు ఆయన. కొంతకాలం తర్వాత తిరిగి మరలా ఇంటికి వెళ్ళాడు. అప్పుడు తల్లిదండ్రులు అడిగిన మాట ఏంటంటే, ఒరే నువ్వు చచ్చిపోలేదా అని అడిగారు. నాకేమైంది, నేనెందుకు చచ్చిపోవాలి, నాకేం కాలేదు అని అంటే,
నువ్వు నీకు లాస్ట్ టైము నువ్వు ఇంట్లో తిన్న అన్నంలో విషం విషం పెట్టి ఇచ్చేవి నీకు అన్నప్పుడు అని దాన్ని గుర్తు చేసుకొని ఓహో అవునా అని ఆ రోజున నాకు 2 వామిటింగ్స్ అయినాయి, మరి ఎందుకైనాయో తెలీదు. సో ఆ వామిటింగ్ చేసుకున్నప్పుడు నేను తిన్న అన్నమంతా కక్కేసుకున్నాను అని చెప్పాడు. విశ్వాసము నమ్ముట నీ వలనైతే, విశ్వాసము ఉంచితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆయనలో విశ్వాసము ఆయన దేవుడేమై ఉన్నాడంటే, మనము నమ్మకం ఉంచితే ఆ నమ్మకంలో పరిపూర్ణ నమ్మకాన్ని అనుగ్రహించేటటువంటి విషయంలో ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు. ఆ తర్వాత పౌలు శీలల గురించి రాయబడినటువంటి మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 21, 22 చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు తనకు తానే చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్రీస్తుని ద్వేషించాలి అని వారి నోటితోనే చెప్పించి ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా నన్ను ఏమీ అనలేదు. ఇప్పుడు యూదులే నన్ను చంపజూస్తూ ఉన్నారు. ఎవరు? యూదులే నన్ను చంపజూస్తూ ఉన్నారు అని చెప్పి, ఆ సందర్భంలో నేను హానికరుడిగా ఉన్నప్పుడు ఎవరూ నన్ను ఏమీ చేయలేదు, ఎవరూ నన్ను ఏమీ ప్రశ్నించలేదు అని చెప్పి, సో తను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి మీద ఇలాగున హాని చేయాలనేటటువంటి ఉద్దేశంతో, విశ్వాస సంబంధమైనటువంటి వారిని హేళన చేసేటటువంటి విషయంలో, విశ్వాస సంబంధమైనటువంటి వారిని దూషించే విషయంలో, విశ్వాస సంబంధమైనటువంటి వారిని చంపేటటువంటి విషయంలో ఉన్నారే తప్ప అవిశ్వాసులను ఎవరు ఏమీ చేయట్లేదు అనేటటువంటిది. సో అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారిని ఎవరు ఏం చేయరు. ఇంకా కొన్ని అవిశ్వాసులుగా ఉన్న వారిని ఎవరు ఏం చేయరు అని అంటే, చాలామంది మన దేశంలో ఉన్నటువంటి వారు, దేశాన్ని దోచుకుంటున్నటువంటి వారిని ఎవరు ఏం చేయరు. తర్వాత ఈ కొంతమంది అయితే యాక్చువల్గా మనుషులే దేవుళ్ళ లెక్కలో పాలాభిషేకం చేపించుకుంటూ ఉంటారు. నెలకి కొన్ని 100 లీటర్లు వృధాగా అయిపోతూ ఉంటాయి. చిన్న బిస్కెట్ ముక్క కూడా లేక అల్లాడే వాళ్ళు ఉంటారు. సో ఆహారం లేక అల్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ మనుషులను దేవుళ్ళుగా కొలిసి పాలాభిషేకం చేసేవాళ్ళు అందరినీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళు చూసే విధానం, వాళ్ళ తల్లిదండ్రులు లెక్క చేయరు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరు అడగరు, ఎవరు కూడా దూషించరు. మంచి చేద్దాము అనేటటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారి మీదకే నిందలు, వారి మీదకే రాళ్ళు రువ్వటం, వారి మీదకే ఇబ్బందులు కలిగించటం అనేటటువంటిది చేస్తూ ఉండేటటువంటి సంఘటన. కనుక ఈ పౌలు శీలలో చాలా సందర్భాల్లో వారు చెరసాల్లో వేయబడినప్పుడు కానీ, లేకపోతే అనేక సందర్భాల్లో వారి విశ్వాసము నుండి తొలగిపోకుండా దేవా నా చాలాసార్లు పౌలు తనను తాను పరిశీలించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయంటే, నేను క్రీస్తులో దినదినము నలగొట్టుకుంటున్నాను అని అంటాడు. కారణం ఏంటంటే, విశ్వాసం నుంచి తప్పిపోతానేమో,
విశ్వాసంలో నుంచి వైదొలిగిపోతానేమో అనేటటువంటి ఆందోళన, ఆ భయం. చాలాసార్లు ప్రభువుని అడిగి ఉండొచ్చు కూడా, నీలో స్థిరంగా నిలబడేటటువంటి స్థితి నాకు అనుగ్రహించు ప్రభు అని. ఆ పిల్లవాని తండ్రి కూడా అదే అడిగాడు, నేను నమ్ముతున్నా, అపనమ్మకము కలుగుకుండునట్లు నాకు సహాయం చేయి. అంటే దేవుడు సహాయం చేసేటటువంటి వాడు. ప్రారంభంలో మనం చదువుకున్నాం, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన సహాయం చేసేటటువంటి వాడు. అయితే ఆ సహాయం దేనికో మనం అడగకుండా, దేవా నీ యందు విశ్వాసం ఉంచేటటువంటి దానిలో నాకు సహాయం చేయి ప్రభువా, విశ్వాసము తొలగిపోకుండా ఉండనట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా చేసేటటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి మన యొక్క భారతదేశానికి వచ్చినటువంటి సంఘటన. విలియం కేరీ ఇంగ్లాండ్లో ఆయన భారతదేశం కోసం సువార్త నిమిత్తం ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు. ఆయన లేచాడు. లేచి ఆయన చూసి అవహేళన చేసిన వారు, అపహసించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఆయన బయలుదేరి విలియం కేరీ ఇక్కడికి వచ్చాడు. సెరంపూర్ యూనివర్సిటీ ఆయన ద్వారా ప్రారంభించబడింది. సో డిగ్రీ అవార్డు మొట్టమొదట ఏ యూనివర్సిటీకి వచ్చిందంటే గవర్నమెంట్ నుంచి ఆ అవార్డు సెరంపూర్ యూనివర్సిటీకి వచ్చింది. సో ఆయన రావటం భారతదేశానికి ఒక ఘనత, భారతదేశానికి ఒక మేలు. చాలామంది క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు ఎవరికి ఏ హాని చేయలేదు, కానీ విద్య విషయంలోనైతేనేమి, అలాగే పేదవారిని చూసుకునే విషయంలోనేమి, భోజనాలు పెట్టడం విషయంలోనేమి, ఆహారం లేనటువంటి వారికి ఆహారం అందించటం విషయంలోనేమి చాలామంది సహాయం చేశారు. సో దేవుని యందు చెదరనటువంటి విశ్వాసము కలిగి ఉన్నట్లు, దేవా విశ్వాస విషయంలో నాకు సహాయం చేయి. ఏది చిన్నపిల్లవాని తండ్రి కోరుకున్నట్లుగా, నేను నమ్ముతున్నా, అపనమ్మకము కలగకున్నట్లు నాకు సహాయం చేయి అన్నట్లుగా మన విశ్వాసము కుడికి ఎడమకు తొలగిపోకుండా, దేవా నా విశ్వాసము తొలగిపోకుండా సహాయం చేయి, అపనమ్మకము కలగకుండానట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని మన విశ్వాసమును బట్టి సహాయం అడగాలి దేవుణ్ణి. దేవా నాకు అది లేదు, నాకు ఇది లేదు అని ప్రభుని అడగకుండా, దేవా విశ్వాసము విషయంలో అపనమ్మకము కలగకుండానట్లు ప్రతి స్థితిలో నీ మీద నీ యందలి విశ్వాసము కలిగి ఉన్నట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని మనము ప్రభువును కోరిన ఎడల ఆయన ఆ విశ్వాసాన్ని స్థిరపరిస్తే, విశ్వాసం ద్వారా ఏం పొందుకుంటాం అనంటే, విశ్వసిస్తే, నమ్మితే సమస్తమును సాధ్యమే అన్ని సమస్తమును సాధ్యమే. ఆ విశ్వాసము విషయంలో దేవా నాకు సహాయం చేయి ప్రభువా, స్థిరమైన దృఢమైన నమ్మకాన్ని నీ మీద అనుగ్రహించు ప్రభు అని ఆ స్థిరత్వమైనటువంటి నమ్మకాన్ని ప్రభు మీద కలిగి ఉంటే దేవుడు ఆ విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నతమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ సందర్భాలను బట్టి జ్ఞాపకం చేసేది, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన సహాయం విశ్వసించేటటువంటి వారి జీవితాల ద్వారా చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడు? ఆయనను విశ్వసించినటువంటి జీవితాల ద్వారా, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాల ద్వారా చేస్తాడు. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. విశ్వాసం లేకపోతే ప్రభువుని అడుగుదాం. అటు విశ్వాసం ద్వారా ఘనమైన, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు అనుభవిద్దాం. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ఆయన. ప్రత్యేకించి దేవా నీ యందు విశ్వాసము కలిగి
దేవా, విశ్వాసములో కూడా నీ సహాయము కోరుతూ అపనమ్మకము మా జీవితాల్లో కలగకుండా దేవా నమ్మకము కలిగి ఉండి స్థిరమైనటువంటి నమ్మకము నీ ఎడల కలిగి ఉండి, అనగా నీతో అంటగట్టబడి నీలో సాగే కృపను దయచేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అని మీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా బ్రతుకుల్లో అట్టి నమ్మకాన్ని అనుగ్రహించి ఘనమైన కార్యాలు రుచి చూచినట్లు సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.